చేస్తున్నాము. ముఖ్యంగా ఈ శాంతి ర్యాలీ జరిగించే దానికి కారణము 24వ తారీఖు రాత్రి ప్రవీణ్ పగడాల గారిని అనుమానాస్పదముగా మరి చంపబడ్డారు కనుక ఆయనకు లోకములు చూసినట్లయితే ప్రపంచంలో అందరూ కూడా ఈ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా శాంతియుత ర్యాలీలు జరిగిస్తూ ఆ యొక్క నిరసన ర్యాలీని ఆ యొక్క ప్రవీణ్ గారి యొక్క మరణం కొరకు న్యాయము జరగాలని అందరూ కూడా మరి క్రైస్తవులు ఐక్యతగా ర్యాలీ జరిగిస్తున్నారు కనుక క్రైస్తవులు భారతదేశానికి ఎంతో సేవ చేసిన వారు, ఎంతో ప్రేమను కనపరిచేవారు కాబట్టి క్రైస్తవుల జీవితాలలో మరి భద్రత కల్పించాలని, వారి యొక్క కుటుంబాలకు న్యాయము చేయాలని ఈ యొక్క చెల్లమండల దైవజనులంతా కూడుకొని మరి యొక్క శాంతియుత ర్యాలీ జరిగించడం జరుగుతుంది కనుక ఎక్కడ చూసినా కూడా క్రైస్తవులు ఈనాటి కాలంలో భయక్రాంతులకు భయముతో భయపడుతూ మరి ఉంటూ ఉన్నారు కనుక క్రైస్తవ కుటుంబాలకి సేవకులకు భద్రత కల్పించాలని ఈ యొక్క శాంతియుత ర్యాలీ చేస్తున్నాము. కాబట్టి క్రైస్తవులన్న వారు అందరికీ ప్రేమను పంచేవారే, ఎవరికి హాని చేసేవారు కాదు. మరి ఈనాటి క్రైస్తవుల మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబానికి కూడా భద్రత కల్పించాలని ఈ యొక్క అందరికీ కూడా చెల్లమండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అందరి కోసము కూడా అందరి కొరకు, అందరి క్షేమము కొరకు క్రైస్తవులు ప్రార్థించేవారే, అందరి కొరకు కూడా వారి క్షేమము కొరకు నిత్యము కూడా ప్రార్థనలు చేసే క్రైస్తవులు కనుక వారిని ఈ యొక్క చెల్ల మండలాన్ని ఉద్దేశించి అధికారులు కావచ్చు అందరూ కూడా ముఖ్యంగా క్రైస్తవులకు భద్రత కల్పించాలని, న్యాయము చేయాలని కోరుతూ ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాము. ఆమేన్.